సో ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బర్న్ అయిపోతారు. అవునండి. సో వాళ్ళకి అంటే బర్న్ అయిన స్కిన్ని మళ్ళీ నార్మల్గా చేయడానికి అంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తూ ఉంటారు. చేయొచ్చు. అసలు ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, అసలు ఏం చేస్తారు? సో బేసిక్గా అంటే బర్న్స్ అంటే అండి మనకి ఏ బర్న్ అయింది, ఓకే హాట్ వాటర్ పడిందా, ఓకే హాట్ ఆయిల్ పడిందా, ఏదన్నా యాసిడ్ పడిందా, ఎవరైనా యాసిడ్ పోసారా, లేదంటే ఏదైనా ల్యాబ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీద పడిందా, లేదు అంటే ఏదైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గరికో ఎక్కడికో వెళ్ళినప్పుడు కరెంటు ఆ ట్రాన్స్ఫార్మర్ పేలి మంట వచ్చి మనకంటిందా, లేదంటే కరెంటుని ముట్టుకుంటే అయిందా, ఇలా చాలా రకాల బర్న్స్ ఉంటాయండి. మీకు మన తార్ రోడ్ మీద మనకి రోడ్డు మీద వెళ్తుంటే వైట్ కలర్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవును అవును. అది ఎలా చేస్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, దానికి థర్మోప్లాస్టిక్ పెయింట్ అని ఉంటుంది. ఒక రకమైన ప్లాస్టిక్ని మెల్ట్ చేసి దాని మీద ఇలా లైన్స్ వేస్తూ ఉంటారు. అది పడి బర్న్స్ అయిన పేషెంట్ కూడా ఒకడు వచ్చాడు. ఓకే, ఒక వర్కర్ రోడ్డు మీద పాపం ఒక అతను వర్క్ చేసుకుంటా ఉంటే అది వేస్తుంటే పొగలు వస్తూ ఉంటాయి. ఎందుకు? ఆ ప్లాస్టిక్ ని మెల్ట్ చేసి వేస్తూ ఉంటారు. అంటే దాంతో కూడా బర్న్స్ అవ్వచ్చు అన్న విషయం అప్పుడే తెలిసింది మాకు. మామూలుగా మేము ఏమేం చదువుతాం, మాకు హీట్ వల్ల అవుతుంది, వేడి నీళ్ళు పడితే అవుతుంది, ఆయిల్ పడితే అవుతుంది, యాసిడ్ పోస్తే అవుతుంది అని. అలా కూడా అవుద్ది బర్న్స్ అని అప్పుడు తెలిసింది. అంటే ఎనీ హీట్ కెన్ కాజ్ బర్న్స్. ఓకే, మనం బాత్రూంలో క్లీన్ చేసే హార్పిక్ ఉంటుంది. హార్పిక్ డైరెక్ట్గా స్కిన్ మీద పడినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్పిక్ అని చెప్తున్నాను. హార్పిక్ అంటే హార్పిక్ ఒకటే కాదు, నేను బ్రాండ్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు వేరే దగ్గర యాసిడ్స్ కూడా యూజ్ డిఫరెంట్ యాసిడ్స్ ఎలాగో అవుతాయి. యాసిడ్స్ కాకుండా మన బాత్రూంలో హార్పిక్ అని ఇంకా వేరే బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాండ్స్. అవి డైరెక్ట్గా స్కిన్ మీద పడినా కూడా బర్న్స్ అవుతాయి. ఓకే, కెమికల్స్ కదండి, సెన్సిటివ్ స్కిన్స్ మీద అవుతాయి. సో అందుకని ఏమంటామంటే డైల్యూట్ చేసుకుని గ్లౌజ్ ఏమన్నా వేసుకుని వాష్రూమ్స్ క్లీన్ చేయమని చెప్తాం. ఓకే, సో అలా కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ బర్న్స్ అయ్యే దాన్ని బట్టి ఇప్పుడు నేను టైప్ ఆఫ్ బర్న్స్ చెప్పాను మీకు. ఇప్పుడు థిక్నెస్ ఆఫ్ బర్న్స్, ఓకే, సూపర్ఫిషియల్గా కాలిందా, లేదంటే మీడియం థిక్నెస్తో కాలిందా, లేదంటే ఫుల్ థిక్నెస్ కాలిందా అనే దాన్ని బట్టి. సూపర్ఫిషియల్గా కాలితే మచ్చపడకుండా మనం జాగ్రత్తగా ట్రీట్ చేసేయచ్చు. మీడియం థిక్నెస్ అంటే కొంచెం డీప్కి వెళ్ళింది అనుకోండి, మచ్చ పడినట్టుగా మనం ట్రీట్ చేయొచ్చు. ఫుల్ థిక్నెస్ బర్న్స్ అంటే చర్మం మొత్తం డీప్కి అంతా కాలింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం కొంచెం మచ్చపడకుండా ట్రీట్ చేయడం అనేది కొంచెం కష్టం. మనం కొంచెం నీట్గా మన స్కిన్ స్కారింగ్ రాకుండా నీట్గా మన స్కిన్ లెవెల్లోకి మనం చేయొచ్చు. అంతేగాని అసలు మొత్తానికి కనపడకుండా చేయాలి అంటే ఫుల్ థిక్నెస్ బర్న్స్ అయిన వాళ్ళలో కనపడకుండా చేయటం కష్టం అండి.